ఇప్పుడు మాట్లాడాలి బాబు. ఇక్కడ రష్పా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు? ఎవరికి ఉండరు. రష్పా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆ ఊపిరి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయింది రా తమ్ముడు. వస్తాయి నవంబర్లో. ఓకే, ఇక్కడ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే దీక్షిత్ గారు యూనిట్ వ్యక్తిగా వెళ్ళిపోయారా? 2 కన్నడ ముక్కలు నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. షూటింగ్ ఉంది. సో ఆయనకి టాలీవుడ్ కి స్వాగత. ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి 2-3 కన్నడ కూడా వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయాస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగ్గలరు. సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇంకా మా లైన్ కింగ్ అరవింద్ గారు ఎప్పటికే చూస్తుంటారు లాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్ తో సహా ఫ్రేమ్ తో సహా లెక్కమవుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్ల అందరూ ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు సింగిల్, అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత వీరశివరాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటాను. ఇకపోతే రాహుల్ గాంధీ గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఇదైందంటే, చెన్నై గారు కూడా చెప్పని విషయం నాకు చెప్పారు. ఫస్ట్ ఆవిడకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట. సో ఈ విషయం సారీ సార్ లీక్ చేశాను. సో ఈ స్పీచ్ చెన్నై గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. భావించాక ఆవిడ పుట్టుబూరత్వం ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఇక మా నేషనల్ క్రష్ రష్పా గారు అంటే ఆవిడ యానిమల్, పుష్ప 2, కామ. ఆవిడ కెరీర్ కి ఎప్పుడూ ఉండదు కామ. సో ఎందుకంటే రష్పా గురించి ఒక మాట చెప్పాలంటే, ఇదివరకు నా బేబీకి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే కొందరిలో స్వీట్నెస్ ఉంటుంది, కొందరిలో కూల్నెస్ ఉంటుంది, కొందరిలో హాట్నెస్ ఉంటుంది. మనం మార్నింగ్ ఏబిసి జ్యూస్ తాగుతాం కదా, క్యారెట్, యాపిల్ అన్ని కలిపి, అలాగా ఈ మూడింటిని ఒక మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రష్పా గారు అవుతారు. వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు, సింప్లిసిటీ. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయిన హీరోయిన్ లో ఎప్పుడు కూడా అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఓన్లీ వన్ రష్మిక గారు. సో ఆవిడ వర్క్ ని అవర్స్ తో చూడరు, ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైం ఉండదు, ఆవిడ టైం వర్క్ తో తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు.
ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. రక్షిక గారు హీరోయిన్ గా చేసిన సినిమాలోనే అనుమానాలు గారు గీత గోవిందంలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అనుమానాలు గారు ఉన్నారు. సో ఇది కూడా గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి, విద్యా గారికి, ధీరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ 30న క్లోజ్ అయిపోతుంది కదా అక్టోబర్ లో. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 7 మీ క్యాలెండర్ లాక్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ తో లేకపోతే పక్కింటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో, ఎవరి గర్ల్ ఫ్రెండ్ కావాలండి, ఎవరి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలన్నది కాదు, గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసావా లేదా అన్నది మాత్రం ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది. అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్ లో ఉన్నావా లేదా అని ఎవరే భావించకండి. ఎందుకంటే మన క్యారెక్టరే. సో మనం ఎప్పుడు, నాకు తెలుసు కదా, మన ట్రిప్ లో ఈ టైంకి అన్ని ఎగ్గొట్టి వచ్చామంటే మన క్యారెక్టర్ సినిమా. సో మనం ఎవ్వరి కోసం మారలేం కాబట్టి మన మేలు యాటిట్యూడ్ ఉంటుంది. ఈ 3 గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అండ్